దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. కొన్ని మాటలు నేను గుర్తు చేసి ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడ్డది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడింది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. మరొకసారి చదువుకుందాం అందరం కలిసి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. వింటున్నారు కదా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎవరు వీరు? అన్యులా? కాదు. దేవుని ఎరగని ప్రజలా? కాదు. ఎవరు వీరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని ఎరిగిన వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని నమ్మి బాప్తిస్మమును పొందినవారు, సంఘములో సభ్యత్వమును పొందినవారు, సంఘానికి వచ్చే వాళ్ళే, పేరు మార్చుకున్న వాళ్ళే, క్రైస్తవులే, ఒక మంచి నాయకుని దగ్గర నడిపింపబడుతున్నటువంటి జనులు వీళ్ళు. వీళ్ళ పాస్టర్ గారు ఎవరంటే ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త వాళ్ళ పాస్టర్. ఆ దైవజనుని దగ్గర వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా ఎదగవలసిన వారై ఉండి కూడా ఈరోజు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే ప్రాబ్లం దైవజనుంది కాదు. గమనించండి. గొప్ప దేవుని నమ్ముకొని, గొప్ప దేవుని కలిగి, గొప్ప దేవుని ఆరాధిస్తూ, ఒక గొప్ప దైవజనుని నడవడిలో, ఒక గొప్ప దైవజనుని ఆధ్వర్యంలో నడిపింపబడుతున్న ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిలు? ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందిన వాళ్ళు. దైవజనుడు మోషే భక్తుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. ఐగుప్తు పాపం నుండి విడిపించాడు. ఐగుప్తు పాపపు కాడి నుండి విడిపించి నడిపించాడు. ఐగుప్తు శ్రమల బారి నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే భక్తుడు వాళ్ళని దైవ సేవకుడు వాళ్ళని విడిపించి నడిపించాడు. ఐగుప్తు ఆశల నుండి ఈ ప్రజల్ని విడిపించాడు. ఐగుప్తు అగ్ని కొలిమి నుండి, శ్రమల కొలిమి నుండి ఈ ప్రజలను ఈ మోషే భక్తుడు విడిపించాడు. దేవుని సహాయం వల్ల ఈ గొప్ప దైవజనుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి మొత్తం మీద బయటకు నడిపించాడు. ఇటుకల కోసమై మట్టిని తొక్కుతున్న, ఎట్టి కష్టం చేస్తున్న ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని ఈ మోషే భక్తుడు బయటకు నడిపించాడు. అద్భుతంగా 10 రకాల అద్భుతములను చేసి, ఆశ్చర్య కార్యాలను చేసి, మహత్కార్యములను చేసి, సూచక క్రియలను చేసి ఆ మోషే భక్తుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో చేతి నుండి విడిపించి బయటకు నడిపించాడు. ఎవరి ప్రజలు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అంటే వారు ఎవరు అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు, ఒక గొప్ప నాయకుని కలిగినటువంటి దైవజనులు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. దైవజనుడు నడిపించాడు. దేవుడు ఈ బిడ్డలకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ బిడ్డల పక్షంగా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు చేసి ఆ బానిస బతుకు నుండి, ఆ పాప భూయిష్ఠితమైనటువంటి జీవితం నుండి దేవుడు ఈ ప్రజల్ని విడిపించాడు. వెండితో, బంగారంతో, గొప్ప ఆశీర్వాదాలతో ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను దేవుడు విడిపించి నడిపించాడు. మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని సహితము దేవుడు
2 పాయలుగా చీల్చేసి ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని ఆరిన నేల మీద నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆరిన నేల మీద నడిపించి గొప్ప కార్యాలు జరిగించాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు పగలు ఎండ దాకకుండా మేఘముగా వచ్చాడు. మేఘం తెలుసా మీకు? వెండ తలగకుండా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక మేఘ స్తంభముగా నడిచాడని బైబిల్లో రాసి ఉంది. చీకటి పడినప్పుడు అగ్ని స్తంభముగా వాళ్ళకు వెలుగునిచ్చాడని, లైటుగా వాళ్ళకు నడిచాడని బైబిల్లో రాయబడ్డది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిచిన దేవుడు, వెనక ముందు కుడి ఎడమ ఆవరించి నడిపించిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకు ఆకలైనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నా మధురమైనటువంటి ఆహారం, దేవదూతలు భుజించే ఆహారం, తేనె కంటే మధురముగా ఉన్నదని బైబిల్లో రాయబడింది. మంచి ఆహారము, బలమైన ఆహారము, పుష్టి కలిగినటువంటి ఆహారాన్ని మంచి గోధుమలతో, మంచి మన్నాతో దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని పోషించాడు. వాళ్ళకు దాహమైనప్పుడు బండ నుండి సహితము నీళ్లను, మంజీర నీళ్లను, మంచి ఫిల్టర్తో దేవుడు నీళ్ళనిచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని దాహము తీర్చినట్టు మనం బైబిల్లో చూస్తాం. వాళ్ళకు మాంసం కావాలన్నప్పుడు కూడా దేవుడు మంచి మాంసమునిచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని పోషించినట్టుగా మనం చూడగలం బైబిల్లో. పూరిడి పిట్టలను పంపించి వాళ్ళు తిన్నంత మాంసమును ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోవాలంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండి, అండగా ఉండి వాళ్ళకు అద్భుతాలు చేశాడు. శత్రువులు వచ్చినప్పుడు శత్రువులను జయించి ఎర్ర సముద్రంలో ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి శత్రువులను సజీవ సమాధిగా జల సమాధిగా చేసేసాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండి అనేక రాజులతో యుద్ధం చేసి వాళ్ళకు తోడుగుండి వీళ్ళని గెలిపించి నడిపిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇంకా చెప్పాలంటే దేవుడు వాళ్ళు వేసుకున్న బట్టలు చినిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు చెప్పండి అరిగిపోలేదని బైబిల్లో ఉంది. అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చి అనేక అద్భుతాలు చేసి బిడ్డలను నడిపిస్తే ఈరోజు ఏం మనం చదువుతున్నాం తెలుసునా? అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. చూడండి, కొరింథీ పత్రిక 10:5 ఏముందంటే, అయితే వారిలో చదవండి, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. ఇక్కడ మీరు ఆలోచించండి, దైవజనుడు మోషే సరైన బోధ చేయలేదా? మోషే ప్రాబ్లమా? మందిరం ప్రాబ్లమా? మరి దేవుడే వాళ్ళకు తోడుగా ఉండి అనేక విధాలుగా నడిపిస్తున్నాడే, అద్భుతాలు చేసి వాళ్ళని విడిపించి నడిపిస్తున్నాడే, దేవుడు వారికి కుడి ఎడమ ముందు వెనక ఆవరించి నడిపిస్తున్నాడే. మరి దేవునిలో ఉందా ప్రాబ్లము? దైవజనుడైన మోషేలో ఉందా ప్రాబ్లము? ఎందుకు ఈ ప్రజలు చెడిపోయారు? ఎందుకు ఈ ప్రజలు పాపం చేస్తున్నారు? ఎందుకు ఈ ప్రజలు నాశనం అయిపోయారు? ఎందుకు ఈ ప్రజలు సంహరింపబడ్డారు? చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచిస్తుంటే దేవుని కార్యాలు చూసి, కళ్ళారు చూసి ఈ ఇజ్రాయేల్ ప్రజలు మరిచిపోయారు అని రాసింది. కీర్తన గ్రంథంలో ఒక మాట చదవండి. ఈ సందర్భంలో కీర్తన గ్రంథంలో ఏం రాయబడింది చూడండి ఒకసారి. 13వ వచనం, 106 కీర్తన 13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. 21వ వచనం కూడా చూద్దాం. ఐగుప్తులో గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. పొరపాటు చేశారు. మరిచిపోవద్దు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని బైబిల్లో రాసి ఉంటే వీళ్ళు వెంటనే మర్చిపోయారు. వెంటనే. ఈరోజు ఇలాంటి ప్రజలు ఉన్నారా? ఉన్నారు. సహాయం చేస్తే సహాయాన్ని మర్చిపోతారు. అన్నం పెడితే అన్నం పెట్టిన వారిని మర్చిపోతారు.
నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చిన వారిని మర్చిపోతారు. మర్చిపోయేవాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, కృతజ్ఞత లేని ప్రజలు వేల కొలదిగా కూలిపోతారని బైబిల్లో రాసింది. కృతజ్ఞత కలిగిన వాళ్ళే బాగుపడతారు. మనకు కృతజ్ఞత అనేది ఉండాలి. మనల్ని దేవునిలోకి నడిపించిన దైవజనుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బోధించిన దైవజనుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు సువార్త ద్వారా సువార్త ద్వారా మనల్ని ప్రభులోకి నడిపించిన దైవజనుని ఎన్నడీ మర్చిపోవద్దు. ఈరోజు ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, ఎవరెవరో ఏదో చేస్తున్నారు, వాళ్ళెంబడిపోవుడు కాదు. కృతజ్ఞత కలిగిన ప్రజలు దీవించబడతారు. మన దైవజనుని విడిచి మనం పోవద్దు, మన దైవజనుని విడిచి మర్చిపోవద్దు. ఈ ప్రజలు ఏం చేశారంటే మర్చిపోయారు, వెంటనే మర్చిపోయారు. వీళ్ళని ఏమనొచ్చు మనం అంటే నియతి లేని వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు. కుక్కకు విశ్వాసం ఉంది. కుక్కకు అన్నం పెడితే అది ఏం చేస్తుంది? మన ఇంటికాడ మన ఇంటిని కాపలా కాస్తుంది. మన ఇంటికాడ ఉంటుందే, ఇక్కడ అన్నం పెడితే. కుక్కకున్న విశ్వాసము ఈరోజు మనుషులకు లేదు. వీళ్ళు వెంటనే దేవుని కార్యాలను మర్చిపోయారు, దేవుని అద్భుత కార్యాలను మర్చిపోయారు, దేవుని సూచక క్రియలను మర్చిపోయి ఈరోజు ఏం చేశారు తెలుసునా? దేవునికి తిరుగుబాటు చేశారు. దేవుని మీద ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటు చేసిరి. దేవుని మీద వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేసిరి. చూడండి, ఒక వాక్యంలో రాయబడింది మనకు. ఇన్నే 32వ వచనం, కీర్తన గ్రంథము 106:32వ వచనం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని మీద ఆత్మ మీద తిరుగుబాటు చేయగా. ఏం చేశారు వీళ్ళు? తిరుగుబాటు చేసే ప్రజలు. మర్చిపోవడము ఒక పాపము, మీదికెళ్ళి తిరుగుబాటు చేస్తారు. ఒక దైవజనుని మీద తిరుగుబాట. దైవజనుని విషయమై జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఒక ఆత్మీయ తండ్రిని జాగ్రత్తగా మాట్లాడాలిగా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తిరుగుబాటు చేశారు. అందుకే దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవు ఎగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేస్తే, గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెడుపు చేసే పిల్లలారా, మీకు శ్రమ, మీరు తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దైవ సేవకుని మీద. కావున వారి మూలముగా మోషకు బాధ కలిగెను. ఇప్పుడు మోషకి ఏం కలిగింది? వారి మూలమున, ఇప్పుడు సంఘం మూలన దైవ సేవకులకు ఏం కలుగుతుంది? ఈ సంఘంలో ఉన్న సభ్యుల వలన దైవ సేవకునికి సంతోషం కలగట్లేదు, బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ఆ రోజు గొప్ప దైవజనుడైన మోషకు బాధ కలిగించిన పాపిష్టి జనము ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే వాళ్ళు నశించిపోయారు, అందుకే వాళ్ళు సంహరింపబడ్డారు, అందుకే సర్పముల చేత వాళ్ళు సర్పములు వచ్చి కరిచినాయి, వాళ్ళు చచ్చిపోయారు. తెగుళ్ళు వచ్చినాయి, చచ్చిపోయారు. చెట్టాకు వలె రాలిపోయారు. కారణం ఏంటి తెలిసినా? వాళ్ళు తిరుగుబాటు చేసే జనులు. వ్యతిరేకంగా మాట్లాడతారు, లెక్క లేకుండా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు దైవజనుని, సేవకుని, దేవుని. ఇలాగా వాళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను మర్చిపోవడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం. నిర్గమకాండం 14:11 వచనంలో ఉంది. వాళ్ళు తిరుగుబాటు చేశారు దైవజనుని మీద. నిర్గమకాండం 14:11 చూడండి ఒకసారి. 11వ వచనం త్వరగా చదువుకుందాం. వారు మోషతో ఇక్కడ వీళ్ళు తిరుగుబాటు చేశారు. మోషను తక్కువ చేసి మాట్లాడారు, దైవజనుని తక్కువ చేసి మాట్లాడారు. నియతి లేని ప్రజలు వీళ్ళు, తిరుగుబాటు చేసే ప్రజలు వీళ్ళు. మోషకు బాధ కలిగించారు, తిరుగుబాటు చేశారు. ఇంకొక మాట, నిర్గమకాండం 32:9 వచనం. నిర్గమకాండం 32:9లో ఒక మాట రాసింది. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. లోబడనొల్లని ప్రజలు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే లోబడనొల్లని ప్రజలు. లోబడే తత్వం లేదు. గర్విష్ఠులు, గర్వాంధులు, మూర్ఖులు, పాపిష్ఠులు,
సర్ప సంతానం, సాతాను సంతానం సంఘములోనే ఉంటున్నారు, దైవ సేవకుని ఆధ్వర్యంలోనే ఉంటున్నారు, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, దేవుడు అద్భుత కార్యాలు చూస్తున్నారు, అద్భుత సూచక క్రియలు చూస్తున్నారు. దేవుడు పగలు తోడుగా ఉన్నాడు, రాత్రి తోడుగా ఉన్నాడు, ఆహారం ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు, మాంసముని ఇస్తున్నాడు. అన్ని రకాలుగా సహాయం పొందుకుంటూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేయడము దేవుడు గమనించి ఏమంటున్నాడు తెలుసునా? మోషే, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళని నేను నాశనం చేస్తా అంటే మోషే అనేక సార్లు అడ్డుపడ్డాడు. ప్రభువా వద్దు, ఐగుప్తు నుంచి నడిపించిన ఈ ప్రజల్ని అరణ్యంలో మనం సంహరిస్తే వేరే దేశం వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు అలా ప్రజల్ని సంహరించాడు అనుకుంటారయ్యా, మనకు మంచి సాక్ష్యం పోతుందేమో, చంపకు అని మోషే ఇజ్రాయెల్ ప్రజలకు అడ్డుపట్టట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా ప్రార్థన చేశాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు వింటున్నారా? లోబడనొల్లని ప్రజలు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? క్రైస్తవులే వీళ్ళు, మందిరానికి వచ్చేటోళ్ళే వీళ్ళు, ప్రభుని నమ్మిన వాళ్ళే వీళ్ళు. కానీ ఎలాంటి వాళ్ళు తెలిసిన వీళ్ళు లోబడని వారు. లోబడే తత్వం లేదు, తగ్గించుకునే తత్వం లేదు, ప్రేమ తత్వం లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, అన్ని దరిద్ర బుద్ధులే. లోబడరు వీళ్ళు, గద్దింపుకు లోబడరు వీళ్ళు. దైవజనుడు చెప్పినా వినరు, దేవుడు చెప్పినా వినడు, చచ్చిపోయినోడు తిరిగి లేచి వచ్చి చెప్పినా వినడని యేసుప్రభు చెప్పిండు ఒక రోజు ఒక దగ్గర. ఏమన్నాడు? చచ్చిపోయినాడు లేచి వచ్చి చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళు లోబడని జనులు, వీళ్ళు కఠినాత్ములు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు గర్వాంధులు, వీళ్ళు నరకానికే వెళ్ళిపోవచ్చు, వీళ్ళకి నరకమే శరణ్యం అని దేవుడు మోషేకు చెప్పాడు. మోషే, నువ్వు బాధపడకు, ఆ ప్రజల గుణం అలాంటిది. కుక్కతోక వంకర, కుక్కతోక ఎంత చక్కగా కట్టినా చక్కగా అవుతుందా? ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ ఆ కట్టె విప్పేస్తే, ఆ కర్ర తీసేస్తే ఆ తోక మళ్ళీ వంకర అవుతుంది. ఈ క్రైస్తవులు లేక ఈ ఇజ్రాయేల్ ప్రజలు వంకర బుద్ధి వాళ్ళు, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళు మారు మనసు పొందరు వాళ్ళు చివరికి నరకానికి వెళ్ళిపోతారు. అరణ్యంలోనే వీళ్ళని నేను సంహరిస్తా అంటే మోషే భక్తుడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు కూడా ఒక మంచి బోధ వింటూ, ఒక మంచి సావాసంలో ఉంటూ దరిద్రం పనులేంటి, దేవుని బాధ పెట్టడం ఏంటి, దైవ సేవకుని మీద నిందలు పెట్టడం ఏంటి, బాధ పెట్టడం ఏంటి? నీ బుద్ధి బాగలేక సావాసం బాగలేదంటవా? నీ బుద్ధి బాగలేక వాక్యం బాగలేదంటవా? నీ బుద్ధి బాగలేక మోషే నడవడి బాగలేదా? మోషే నాయకుడు, గొప్ప దైవజనుడు నడిపిస్తున్న ఆ నడవడిలో ఉండి నువ్వు తిరుగుబాటు చేస్తావా? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఆ నడవడిలో నువ్వు పెరుగుతూ గర్విష్ఠుడవైతవా, లోబడనొల్లవా? ఆ మోషే నడవడిలో, మోషే బోధలో పెరుగుతూ నువ్వు ఈరోజు తిరుగుబాటు చేస్తావు, లోబడనొల్లని ప్రజలు. ఇంకొక మాట కూడా బైబిల్లో రాసింది, కీర్తన గ్రంథంలో 106వ కీర్తనలో రాసింది. ఏం రాసిందంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? 25వ వచనం, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సణువుకొనే ప్రజలు వీళ్ళు. సణువుగూడం, గుణుగూడం, సాడి చెప్పడం, సాకులు చెప్పడం. ఏం దరిద్రం బుద్ధులు ఇవి? ఎందుకు వస్తున్నారు మీరు చర్చికి? ఎందుకు నమ్ముకురు దేవుని? ఎందుకు బాప్తిసం పొందిరు? దేవుని అవమానపరచడానికా? దైవ సేవకులను అవమానపరచడానికా? మందిరాన్ని చెడపడానికా? గుడి చెడిపరా జిమ్మక పిట్ట మీరు వలన అన్యజనులలో మీ వలన అన్యజనులలో దేవుని నామము దూషింపబడుతుందని ఆ రోజు పౌలు చెప్పాడు. ఈరోజు కూడా పౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఎక్కువ మంది, చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేరు, అరణ్యంలో సంహరించబడ్డారు. వారిలో ఉన్న చెడుగుణం ఏంటంటే సణుగుడు. ఇదొక చెడుగుణం. సణుగుడుకోవడం, గునుక్కోవడం, సాకులు చెప్పుకోవడం, శాలీలు చెప్పుకోవడం, గుసగుసలు పెట్టుకోవడం, పాపాలలో పడిపోవడం, చివరికి సచ్చి నరకంలో కాలడం. వాళ్ళకి ఇదే. వాళ్ళు ఎన్నడూ ఇంకా మారు మనసు పొందరు, వారు పరిశుద్ధులుగా జీవించలేరు, సంఘంలో కట్టుబడి ఉండలేరు. వాళ్ళు చంచలత్వం కలిగినటువంటి వాళ్ళు, స్థిర బుద్ధి లేనటువంటి వాళ్ళు, వంకర బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, తన జీవితాన్ని బాగు చేసుకోరు, వాళ్ళు బాగుపడరిగా, లాభం లేదు. మోషే మస్తు బోధ చేసిండు.
మోషే మస్తు ప్రార్థన చేసిండు, మోషే తన ప్రజలను బాగా నడిపించిండు, కానీ ప్రజలు చెడిపోయారు. ప్రాబ్లం మోషేదా ప్రజలదా? చెప్పండి మీరు, దేవుందా? ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడ్డాడు మోషే, కానీ లాభం లేదు. ప్రజలు మారట్లేదు. మోషే తల బాదుకున్నాడు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? సనువుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు వీళ్ళు? సనుగుకొనిరి. నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ మాట రాసింది. వారు తమ గుడారములలో సనుగుకొనిరి. ఇంకా రాయబడింది ఏంటి? మోషే మీద, ఆరోను మీద వాళ్ళు సనుగుకొనిరి. ఉన్నారా అలాంటి ప్రజలు? ఉన్నారు కదా, మన చుట్టే ఉన్నారు కదా, సనుగుకుంటోళ్ళు, గునుక్కుంటోళ్ళు, సాడీలు చెప్పుకుంటోళ్ళు ఉన్నారు కదా. ఈ సంఘంలో కూడా ఉన్నారు కదా. ఆనాటి సంఘం ఇజ్రాయెల్ ప్రజల సంఘం. మన పితరులే చెడిపోతే మనం చెడిపోవడం పెద్ద కథనా? చెప్పండి. ఇజ్రాయెల్ జనులే చెడిపోయారు, మీరు చెడిపోవడం పెద్ద కథ ఏం కాదు కదా. సాతానికి మిమ్మల్ని కూడా నరకానికి తీసుకుపోతుంది. మీరు జాగ్రత్త పడకపోతే, మారు మనసు పొందకపోతే, సరైన క్రమశిక్షణ తెచ్చుకోకపోతే, లోబడే తత్వం లేకపోతే, సేవకుని మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే సచ్చి నరకంలో కూర్చుంటావు. జాగ్రత్త. నీకు ఎవరు చెప్పలేరు ఇవన్నీ, నీకెవరు చెప్పలేరు. ఎవరి కర్మ అందే, ఎవడు దొడుకున్న గుంతలో ఆడే పడతాడు. భక్తి ఎవరిది వాళ్ళదే. నా భక్తి నీకు సపోర్ట్ చేయదు, నీ భక్తి నాకు సపోర్ట్ చేయదు. నీ ప్రార్థన జీవితం నీదే, నీ ధర్మం నీదే, నీ భక్తి నీదే, నీ ప్రార్థన జీవితం నీదే. ఎవరో చేస్తే నీకు రాదు. ఎక్కడో పరిగెత్తకు. నువ్వు కూర్చున్న దగ్గర మారు మనసు పొంది మోకాల్లోంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సహాయం పొందుకొని బాగుపడు. భక్తి ఎవరిది వాళ్ళదే. మరియమ్మ నువ్వు చేస్తున్నావు, మరియమ్మ ఉత్తమమైన పని చేస్తుంది. అది ఆమె ఎదురును ఎవరు తీసివేయలేరు. మరియమ్మ ఉత్తమమైన పని ఏంటంటే యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వింటూ ప్రార్థన చేస్తూ జీవితాన్ని గడుపుతుంది ప్రభు దగ్గర. మార్తమ్మ బయట పని చేస్తుంది, కిచెన్లో పని చేస్తుంది, లోక బిజీలో ఉంది. ప్రభు గద్దించాడు, మార్తానికి బుద్ధి లేదా? మారు మనసు పొందు. మరియమ్మ మంచి పని చేస్తుంది. భక్తి ఎవరిది వాళ్ళదే. అమ్మ నీ కొడుకు భక్తి నీకు రాదు, నీ భక్తి వాళ్ళకు పోదు. నీ భర్తది భార్యకి రాదు, భార్యది భర్తకు పోదు. పిల్లలది తల్లిదండ్రులకి రాదు, తల్లిదండ్రులది పిల్లకు పోదు. ఎవరి భక్తి వాళ్ళదే. మంచి దైవజనుల బిడ్డలు పాడైపోలేదా? మంచి దైవజనుల పిల్లలు నాశనం అయిపోలేదా? దైవజనులు మంచోళ్ళు అయితే పిల్లలు మంచోళ్ళు కావాలి కదా. ఆ దైవజనుల భక్తి పిల్లలకి ఏమైనా సపోర్ట్ చేసిందా? చేయదు. ఎవరి భక్తి వాళ్ళదే. నీ భర్తది భర్తదే, భార్యది భార్యదే, పిల్లలది పిల్లలదే, తల్లులదే, అత్తదే, కోడదే. గమనించండి, ఎవరి ప్రార్థన జీవితము వాళ్ళదే. ఎవరి మీద ఆధారపడకు, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఈరోజు మోషే దైవజనుడు, మోషే అంతటి దైవజనుడు బోధ చేస్తే, ప్రజల్ని నడిపిస్తే ఈరోజు ఏమైపోయారంట వాళ్ళందరూ? 75% అవుట్, పొట్టు. ఒక 25%, ఒక భాగం మాత్రమే పరిశుద్ధులుగా ఉన్నారు. మిగతంతా శరీరానుసారులుగా చెడిపోయారు. ఎంత బోధ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకు రాదు. కుక్కతోక వంకర, గొర్రెతోక బెత్తడు, ఎలకతోక సన్నగా. ఇంతే క్రైస్తవ జీవితమే, అంతే. నువ్వు ఎన్ని చర్చిలు తిరుగు, ఎన్ని బొంబాయికి పో, ఢిల్లీకి పో, అమెరికాకు పో, ఆ పరిశుద్ధ స్థలం యెరూషలేం తిరిగిరా, ఏమన్నా తిరిగిరా, గోవాకెళ్ళు, మెదక్ చర్చిలో పోయి పండుకో 3 రోజులు, రాదు నీకు మారు మనసు. గుర్తుపెట్టుకో, నీకు మారు మనసు రాదు. దేవుని మీద నిందలు, దేవసేవకుని మీద నిందలు వేస్తున్నావా, సనుగుతున్నావా, గునుగుతున్నావా, జాగ్రత్త, నరకం వెళ్ళిపోతావు. మారు మనసు పొందాల్సిందే. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? చదువు నాన్న, నిర్గమకాండము 14:24 చదివేవా? అయితే 14:24 నిర్గమకాండం. వేకోజామున యెహోవా ఆ అగ్ని మేఘమై స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి 14:24 15:24 ఏముంది తెలిసిన? దైవ సేవకుడి మీద
ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ప్రజలు ఆ, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా మోషే మీద సనువుకొనగా. ఆగండి, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరి మీద సనువుకుంటారు ఇప్పుడు? మోషే దేవుని దృష్టిలో ఎంత మంచివాడు చెప్పండి? మోషే లాంటి సాత్వికుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? మోషే లాంటి సాత్వికుడైన దైవజనుడు భూమి మీద ఒక్కరు కూడా లేరని బైబిల్ చెప్తుందిగా. ఆయన మీద వీళ్ళు సనుకోవడం ఏంది? వీళ్ళ కళ్ళకైనా మంచిగా కనబడట్లేదా? వీళ్ళకేమైనా పసకలు వచ్చినాయి ఆ కళ్ళకు? వీళ్ళ బుద్ధి ఏమైనా గడ్డి తిన్నదా? దైవజనుడి మీద తిరుగుబాటు చేయడం ఏంది? దైవజనుడి మీద సనుకోవడం ఏంది? ఆయన మీద గుణుకోవడం ఏంది? ఆయన చెప్పిన మాట అర్థం కాక వీడు వాక్యం చెప్తాడు నిద్రపోతాడు, అవతలకు పోయి ఏం బాగలేదు వాక్యం అంటాడు. విన్నవారా నువ్వు? అసలుకి వాక్యం విన్నవా? నువ్వు? అది వినకపోతేవి, చేయకపోతేవి, ఏదో ముక్క వినబడ్డది నీకు, అది బాగలేదని చెప్తివి, బయటకు వెళ్ళి దుర్ప్రచారం చేస్తేవి. నువ్వు కంటిన్యూ వాక్యం విన్నావా? అంశం విన్నావా? ఒక పాస్టర్ గారు పరలోకం పోయే వాళ్ళందరూ మీ కుడి చేయి చూపించండి అన్నారట. ఆహా, నరకం పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ కుడి చేయి చూపెట్టండి అన్నాడట. అనగానే అక్కడ ఒక ఆయన నిద్రపోతుండు, సంఘ పెద్ద నిద్రపోతుండు. మీ కుడి చేయి చూపెట్టండి అన్నదే వినబడ్డది. ఇట్లా లేపిండు కుడి చేయి. నరకం పోయే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మీ కుడి చేయి చూపెట్టండి అన్నాడు. అయితే సంఘ పెద్ద అప్పటి వరకు నిద్రపోయిండు. కుడి చేయి చూపెట్టండి అన్న మాట విన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? కుడి చేయి చూపెట్టిండు. అందరు ఆయన చూసి నవ్విరు. అందరు నవ్వితే ఆయన చూసి అందరం చూసి ఏమైంది? నువ్వు నరకం పోతావా? కుడి చేయి చూపెట్టమంటే చూపించినావు అని అడిగితే అప్పుడు ఆయన ఏం సమర్థించుకుంటూ తెలిసినా, ఆ సంఘ పెద్ద చాలా తెలివి కలిగినోడాడు. ఏమని సమర్థించుకుంటూ తెలిసినా, అయ్యగారు లేపిండు కదా చెయ్యి, అందుకే నేను కూడా లేపిన. అయ్యగారు ఒక్కడే ఎందుకు, నేను కూడా పోతా అని అయ్యగారి మీద వేసేసిండు. అంటే అయ్యగారు ఇట్లా చెప్పిండు, నరకం పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేయి లేపమన్నాడు కదా, లేపి చూపించిండు కదా, వాడు అయ్యగారికి పెట్టేసిండు. అది అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అమ్మో, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో ఏం బుద్ధులు బాగలేవు. వాళ్ళు చనువుకునే ప్రజలు, మర్చిపోయే ప్రజలు, ఇంకేంటి వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు. వీళ్ళ గురించి చాలా వాక్యాలు రాయబడ్డాయి. ఏమంటావు? తిరుగుబాటు చేశారు, చనువుతున్నారు, గునుగుతున్నారు. ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? విగ్రహారాధన చేశారు. 19వ వచనంలో ఉంది కదా, ఏం చేశారు వీళ్ళు? కీర్తన 106:19 వాళ్ళు పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఎంత విచారము! ఆ ప్రజలలో విగ్రహారాధన కూడా వచ్చేసింది. విగ్రహారాధన పాపం వచ్చేసింది. ఇంకే పాపం వచ్చింది తెలిసిన? వ్యభిచార పాపము. ఏం చేశారంటే వీళ్ళు? వ్యభిచార పాపము. కొరింథీ పత్రిక చూడండి, ఇక్కడ తేటగా ఉంటుంది. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 8వ వచనంలో ఉంది చూడండి. 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచారింపక ఉందాము. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? మోషే దైవ సేవకుని దగ్గర ఉండి, మోషే బోధలో పెరుగుతూ, మోషే మందిరంలో పెరుగుతూ ఏం చేశారు చెప్పండి? వ్యభిచార పాపము చేశారట. మళ్ళీ ఎవరిది పాపం? ఇది ఎవరిది తప్పు? మోషే భక్తుడు ఏమని చెప్పలేదా? ఎవరిది తప్పు? అపార్థాలు చేసుకొని దేవుని నామమును మహిమపరుస్తూ దైవ సేవకుని బాధ పెట్టడం మంచిది కాదు. వీళ్ళు కొవ్వెక్కి, కళ్ళకు మదమెక్కి, తిన్నది అరగక దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ, కొండాలు చెప్తూ, చనువుతూ, గునుగుతూ, తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, తింటూ త్రాగుతూ, ఇప్పుడు వ్యభిచారం కూడా చేస్తున్నారు. మరి ఏం చేస్తాం చెప్పండి? గాడనట ఇలాంటి పొరపాటు జరుగుతున్నాయట, మరి ఏం చేద్దామట? నరకం వెళ్తారంట. అంతే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచున్నారు. చూడండి, ఎక్కడ రాయబడింది మాట? ఇక్కడ చూడు,
ఎనిమిదో వచనం చదివారా? ఆరో వచనం అనుకుంటా. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. ఏడవ వచనం చూడండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఈ ఇశ్రాయేలు ప్రజలు తాగడం కూడా మొదలుపెట్టారు. మత్తు పదార్థములు అడ్డమైన అన్ని తింటున్నారు. మత్తు పదార్థములు, ధూమ పదార్థములను, అంటే మత్తు పదార్థం అంటే తెలుసు కదా, ధూమ పదార్థం అంటే బీడీలు, సిగరెట్లు. మత్తు పదార్థం అంటే వైన్స్, కళ్ళు, సారా, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. చేసి ఏమన్నా బాగుపడ్డరా? బాగుపడి బట్టగట్టిరా? బ్రతికి బట్టగట్టిరా? సచ్చి కుసురు. బాగుపడలేలు. మోస మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే మనం బాగుపడరా? తాగిరు బాగా, తాగితే మనం బాగుపడ్డా? నువ్వు తాగుడు మానకపోతే ఎన్నడూ కూడా పరలోకం చేరవు. నీకు ఎవడు బుద్ధి చెప్పడు. ఇంకా అయిపోయింది నీ పని. నిన్నెవరు రక్షించలేరుగా. యేసు ప్రభువు కూడా నిన్ను రక్షించలేడు. నువ్వు తాగుడు మానాలి, స్మోకింగ్ మానాలి, పాపాలు మానాలి, అబద్ధం మానాలి, మోసాలు మానాలి, వ్యభిచారం మానాలి, దొంగతనం మానాలి. దేవునికి అయిష్టమైన పాపాలన్నీ మానేస్తేనే నువ్వు పరలోకం చేరుతావు. కానీ ఎవరు చూస్తలేరులే అనుకొని నువ్వు తప్పులు చేస్తే మాత్రం దేవుడు చూస్తుండు, నిన్ను సంహరిస్తాడు, చనిపోతావు, నరకం పోతావు. దయచేసి మారు మనసు పొందండి. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు త్రాగుడము, తినడము, ఇది విగ్రహారాధన, వ్యభిచారం. ఇంకేం రాయబడ్డది ఇక్కడ? 9వ వచనంలో ఉంది, శోధించడం. శోధకులుగా తయారయ్యారు సంఘంలో. వాళ్ళు మోషని శోధించారంట, దేవుని శోధించారంట. 9వ వచనం చూడండి ఏముంది? మనము ప్రభువును శోధింపక ఉందాం. వాళ్ళు దేవుని శోధించారు, దేవుని దుఃఖపరిచారు, దేవుని మాటి మాటికి శోధించారని బైబిల్లో రాయబడింది. అందుకే దేవుడు అంటుండు, వీళ్ళని పుట్టించినందుకు నేను బాధపడుతున్నా, నా హృదయంలో నొచ్చుకున్నా, ఈయన నేను పుట్టించిన అనుకున్నాడంట దేవుడు. ఇంకా రాయబడ్డది వాళ్ళ సనుగుడు. 10వ వచనంలో ఏముంది? కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. పాములు వచ్చి కరిచినాయి వాళ్ళకు. ఎవరైతే శోధకులు ఉన్నారో వాళ్ళకి ఏం కరుస్తాయి? పాములు వచ్చి కరిచి చచ్చిపోయారు. వ్యభిచారం చేసిన వలన ఎంతమంది చచ్చిపోయారు చూడండి. వ్యభిచారింపక ఉందాం. 8వ వచనం, వ్యభిచరింపక ఉందాము, వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. పాపం, ఇజ్రాయేలు వ్యభిచార పాపం చేసినందువల్ల సంఘంలో చాలామంది నశించిపోయారు. ఈరోజు చాలామంది రాలేరు మందిరానికంటే. ఎట్లా వస్తారు? నీ పాపం వలన వాళ్ళు కూడా నశించిపోయారు. నీ అతిక్రమం వలన వచ్చేటోళ్ళు కూడా రాళ్ళకుండా పోయారు. నీకు ఉంటుంది నరకంలా, అప్పుడు అనుభవిస్తావు. సంఘం నీ వలన పాడైపోయింది, సాక్ష్యం నీ వలన పాడైపోయింది, దేవుని నామం నీ వలన పాడైపోయింది. సమాజాన్ని చెడుపుతున్నావు నువ్వు, సంఘాన్ని జడుపుతున్నావు నువ్వు, దేవునికి అపకీర్తి తెస్తున్నావు నువ్వు, సంఘాన్ని కట్టవలసింది వదిలిపెట్టి సంఘాన్ని ఇచ్చగొట్టినవు నువ్వు. ఎవడైతే దేవుని ఆలయం పాడు చేయనో వానిని దేవుడు పాడు చేయనన్న మాట నీకు గుర్తు రాలేదా? ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తారో, దేవుని మందిరాన్ని పాడు చేస్తారో, దేవుని ఆలయంను పాడు చేస్తారో, దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎవ్వరు తప్పించుకోలేరు, ఎవ్వరు తప్పించుకోలేరు. ఇక్కడ 23,000 మంది చచ్చిపోయారు వ్యభిచార పాపం వల్ల. సనగడం వల్ల, గునుగడం వల్ల చాలామంది ఏమయ్యారు? ఇక్కడ 10వ వచనం, కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి, అరణ్యములో సంహరింపబడిరి. వారిలో ఎక్కువ మంది అరణ్యములో సంహరింపబడిరి, కూలిరి, నశించిరి. ఇదేనా ఇజ్రాయేల్ ప్రజలు? దేవుని నమ్ముకొని దేవుని నామానికి అపకీర్తి తెచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్రతకలేదు. బ్రతికి బట్ట
కట్టలేదు. బైబిల్లో అదే రాసి ఉంది. మన ఆది సంఘం గొప్ప దైవజనుడు మోషే, ఆయన వాక్యాన్ని వింటూ దేవుడు వాళ్ళ వెనువెంట ఉండి నడిపించినా కూడా ఈరోజు వాళ్ళు నశించిపోయారు, నాశనం అయిపోయారు, అంటే కూలిపోయారంటే ఈరోజు మనము బుద్ధి తెచ్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అమ్మా బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అలాంటి పొరపాట్లు చేయొద్దు. దేవుని మీద సనుక్కోవద్దు, సేవకుని మీద సనుక్కోవద్దు, తిరుగుబాటు చేయొద్దు, చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. వెంటనే మర్చిపోయిరు వాళ్ళు. లోబడనోళ్ళని ప్రజల్లాగా ఉండొద్దు, మనం తగ్గించుకొని ఉండాలి. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే లేచి నిలబడదాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. లేవండి. యేసయ్యా, నేను వారిలాగా ఉండను, నేను మారు మనసు పొందుతాను, నేను పవిత్రంగా బ్రతుకుతాను, నేను యథార్థంగా బ్రతుకుతాను, నీకు నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా. మోషకు, దేవునికి, దైవదాసులకి అనుకూలంగా బ్రతుకుతాను ప్రభువా. నీ సంఘంలో నేను ఒక స్తంభంలాగా నిలబడతాను ప్రభువా. సంఘాన్ని ఉద్ధరిస్తాను ప్రభువా. సంఘాన్ని డెవలప్ చేస్తాను ప్రభువా. అనేక మందిని సంఘానికి నడిపిస్తాను ప్రభువా. సంఘంకు మంచి పేరు తెస్తాను. నీ నామానికి ఒక మంచి పేరు, ఘనత తెస్తాను ప్రభువా. నా వలన నువ్వు మహిమపరచబడాలి ప్రభువా. నా వలన నీకు ఘనత రావాలి ప్రభువా. నా వలన నీకు అవమానం రావద్దు ప్రభువా. నేను మారు మనసు పొందుతున్న ప్రభువా. మోషే లాంటి దైవజనుని దగ్గర పెరుగుతున్న వాళ్ళే నశించిపోవడం విచారకరం. సాతాను అందరినీ శోధిస్తుంది. ఎవరైతే బలహీనంగా ఉంటుండో వాళ్ళని పడేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మా సంఘ బిడ్డలందరినీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. కాపాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డల్ని దర్శించండి, అభిషేకించండి. మా సంఘ బిడ్డలు సాతాన్ని జయించే శక్తి బిడ్డలకు దయచేయి. ప్రార్థన శక్తి బిడ్డలకు దయచేయండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మా సంఘ బిడ్డలకు దయచేయండి. దురాత్మ సాతానుగాడు అనేక మందిని శోధిస్తున్న ఆ శోధకుని నజరేయుడైన శక్తి కలిగిన యేసు క్రీస్తు నామంన బంధించి లయపరుస్తున్నాం. మాతో ఉండి జయం కలిగించి నడిపించండి. మేమందరము పరలోకం చేరుకునే భాగ్యం దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.